బంగారు ప్రియులకు ఇప్పుడు గత కొద్ది రోజులుగా బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అంటే బంగారం ఇంట్లో పెట్టుకొని ఎప్పటికైనా మా ధర పెరుగుతుందని సంతోషపడాలా? ఇది పెళ్ళిళ్ళ సీజను. ఇప్పుడు బంగారం కొనే పరిస్థితి లేదు. ఎంత భారీ స్థాయికి వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి బాధపడాలా? ఏది ఏమైనా పొత్తడైతే పరుగులు పెడుతోంది. బంగారం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. దాదాపుగా రికార్డు స్థాయిలో గత 210 రోజుల్లో గడిచిన 210 రోజుల్లో $500 వరకు పెరిగిందంట ఔన్స్ బంగారం ధర. గరిష్ట గతంలో ఈ స్థాయి వృద్ధికి సగటున 1708 రోజులు సమయం పట్టేదట గతంలో. అయితే ఆ 1708 రోజుల్లో పెరగాల్సిన బంగారం ధర ఒక్కసారిగా 200 రోజుల్లో పెరిగిపోయింది. ఇప్పుడు ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తోంది అందరినీ. అధిక పసిడి ధరల ఆభరణాల డిమాండ్కు ప్రతికూలతలను సృష్టించవచ్చు అనేది కూడా WDGC అంటుంది. ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిల్ని పెంచవచ్చు, పెట్టుబడిదారుల్లో కొంత లాభాల స్వీకరణకు దారితీయచ్చు. అయితే ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక చోదకులను కూడా అధిగమించే అవకాశం లేదు అని కూడా వివరించింది. 2024లో పుత్తడి ధర 27% ఎగిసింది. అయినప్పటికీ డిమాండ్ తగ్గలేదు. గతేడాది భారత్లో 808.8 టన్నుల పసిడి కొనుగోలు జరిగాయట. 2023తో పోలిస్తే బంగారం అమ్మకాలు 5% దూసుకెళ్లాయి. పసిడి సరఫరా డిమాండ్లో గణనీయమైన అంతరాన్ని భారత్ ఎదుర్కొంటుంది. దేశీయ అవసరాల్లో 80% పైగా దిగుమతులే సమకూరుస్తున్నాయి అనేది. అయితే ప్రస్తుతం బంగారం ధర చూసుకుంటే కనుక 2025లో ఔన్స్ ధర $4000 తాకే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 91,650 పలికిందట. ఈ నెల 19ని చూసుకుంటే కనుక 91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. అంటే ప్రస్తుతం దగ్గర 92,000, ఇంకా $50 తక్కువ అనమాట. 92,000కి దగ్గరలో ఉంది బంగారం. ఇది 1,00,000 దాటచ్చు అంటున్నారు కొంతమంది. 1,00,000 వరకు చేరే అవకాశం ఉంది ఇదే ఏడాదిలో 2025లో అంటున్నారు. ఎందుకంటే ఇంకా $8,000 వ్యత్యాసం ఉంది 1,00,000 మార్కు దాటడానికి. అదే గనక జరిగితే ఇక మున్ముందు 1,00,000 దాటిందంటే బంగారం, ఇక బంగారు ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి. అలాగే ఉన్న బంగారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.